డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో మనకు బీఏ బీకామ్ బీఎస్సీలో కొంతమంది స్టూడెంట్స్ మనకు కంప్యూటర్ అప్లికేషన్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకునే ఉంటారు. సో కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో అందులో మనకు కంప్యూటర్ అప్లికేషన్లో ప్రోగ్రామ్ విత్ పైథాన్. సో అది సబ్జెక్ట్ నేమ్. మీకు కంప్యూటర్ అప్లికేషన్లో సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ విత్ పైథాన్. సో ఇది అందరికీ కామన్ ఉంటుంది. సో బీఏ వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, బీకామ్లో తీసుకుంటారు. బీకామ్ కంప్యూటర్స్ అంటే ఇది ఒకటి యాడ్ అయిపోతుంది. బీఎస్సీలో కూడా కొంతమంది ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటారు. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరి దగ్గర నా మెటీరియల్ లేకపోయినా ఓన్లీ 1 or 2 డేస్లో చదివి పాస్ అయ్యేటట్టు మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ప్రిపేర్ చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో వాటి ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో దానికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఎగ్జామ్ గురించి చెప్పడం జరుగుతుంది. సో టోటల్ 12 యూనిట్స్ అయితే ఉన్నాయండి. యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ గన్ షాట్ చెప్తాను. సో పాస్ అవ్వడానికి కనీసం మీరు ఒక 7 యూనిట్స్ 8 యూనిట్స్లో ఉన్న గన్ షాట్ అన్న చదవండి. లేకపోతే ఫస్ట్ సిక్స్ యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళినా మీరు ఈజీగా పాస్ అయితే అవుతారు. 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. 32 మార్క్స్ వస్తే మీరు పాస్ అయితే అవుతారు. 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో 3 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గన్ షాట్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. అండ్ దాని కింద సెకండ్ లింక్ వచ్చేసి తెలుగు మీడియం క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంటుంది. థర్డ్ లింక్ వచ్చేసి ఓన్లీ నాకు క్వశ్చన్స్ కావాలి, నాకు క్వశ్చన్ ఆన్సర్స్ వద్దు అనుకుంటే థర్డ్ లింక్లో ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఏవైతే టిక్ చేసి పెట్టానో అవి చదువుకుంటే సరిపోతుంది. అందులో నుంచి మనకు 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అవే వస్తాయి. సో అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఆ 3 లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదో ఒక లింక్, ఇప్పుడు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్స్ రావు. ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. మెసేజ్ని ప్రాపర్గా చదివి కింద వ్యూ పర్చేస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసిన దాన్ని వ్యూ అంటే చూడడానికి వ్యూ పర్చేస్ అని క్లిక్ చేస్తే మీరు లాగిన్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్తో మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకుంటే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో బయట ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. క్లిక్ చేయాలి, మెసేజ్ వస్తుంది. మెసేజ్ చదివి వ్యూ పర్చేస్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. సో పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు, పీడిఎఫ్ రాకపోయినా, అమౌంట్ పే చేసి రాకపోయినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే ఒక 20 to 30 minutesలో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కంప్యూటర్ అప్లికేషన్లో ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్, సో బీఏ బీకామ్ బీఎస్సీలో ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ తీసుకొని ఉంటారో, సో మనకు ప్రోగ్రామ్ విత్ పైథాన్. సో ఫస్ట్ పేజ్లో ఇట్లా ఇంగ్లీష్ మీడియం ఛానల్ నేమ్ అన్నీ ఉంటాయండి. అండ్ ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో సో మీరు మాత్రమే యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ లీగల్ నోటీస్ అన్నీ ఉంటాయి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్లో అట్లా షేర్ చేస్తే మీకు లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్ టు 50,000 వరకు మీకు ఫైన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇక్కడ యాడ్ చేసి పెట్టాను పీడిఎఫ్లో. సో మనకు పీడిఎఫ్ వచ్చేసి 174 పేజెస్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 80 పేజెస్లో మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ యూనిట్ వైజ్ ఇచ్చానండి. సో ఏవైతే రెడ్ మార్క్‌లో ఉంటాయో అవి మాత్రం మీరు చదువుకొని వెళ్ళండి. సో ఇప్పుడు యూనిట్ 1 ఉంది, ఇంట్రొడక్షన్ టు పైథాన్‌లో. ఫస్ట్ నేను ఇంపార్టెంట్ గన్ షాట్ చెప్పిస్తాను. సో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనకు ఎక్స్‌ప్లెయిన్ హౌ టు ఇన్‌స్టాల్ పైథాన్ 3.7.1 ఆన్ విండోస్. డిస్క్రైబ్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఇవి 2 చదివితే సరిపోతది. నెక్స్ట్ షార్ట్. డిస్క్రైబ్ వేరియస్ ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్. డిస్క్రైబ్ గార్బేజ్ మేనేజ్మెంట్ ఇన్ పైథాన్. సో యూనిట్ 2లో డేటా టైప్స్ అండ్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్‌లో డిస్క్రైబ్ ద సెట్ విత్ ఆల్ ఇట్స్ ఫంక్షన్. Explain the comment line arguments with various options and examples. Next short. Explain various numerical data type with examples. List out the operations and their precedence in Python. Next 15th control systems law. Explain for loop with example of sequence and range. Third, explain infinity loop and nested loop with appropriate examples. First ఇక్కడ షార్ట్ వచ్చేసి describe break statement with example. Last question, explain assert and return with various options and example of each option. Arrays in Python లో describe methods of array class in Python with examples. Second, describe briefly with example how to create matrix using NumPy. Next, describe the attributes of arrays in Python. Describe creating, indexing, slicing 3-dimensional arrays in Python with examples. Next, fifth, strings and characters law.
Explain any 5 built-in functions of string with code examples. Discuss string formatting with format with clear examples. Next, describe the string functions with examples. Describe the various ways of slicing string with code examples. Next, sixth law functions model. Sixth law functions law. Describe decoded function with suitable examples. Explain various type of arguments with example. Next, write recursive function to print the Fibonacci series. Next, explain the lambda function with suitable example. Seventh, explain built-in methods of list with examples. Describe the nested creation and indexing of three-dimensional nested list. Explain nested list comprehension with example. ఇవి ఇంపార్టెంట్ అండి, అందుకే మూడు ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో describe list operators usage with examples. Describe the creating and slicing with the list with examples. సో 8th యూనిట్ లో మనకి explain built-in methods of tuplets with examples. Explain the application of tuplets with examples. సో డిస్క్రైబ్ ద ట్యూబ్లెట్ ఆపరేటర్స్ అండ్ దర్ యూసేజ్ విత్ ఎగ్జాంపుల్స్. ఒకటి నేర్చుకుంటే మీరు ఏది వచ్చినా అదే రాయాలి. సో డిస్క్రైబ్ క్రియేటింగ్ స్లైసింగ్ ట్యూబ్లెట్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఒక్కటి నేర్చుకుంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా అదే రాసిస్తే సరిపోతుంది. సో ఇక్కడ డిక్షనరీస్ లో ఎక్స్ప్లెయిన్ బిల్డింగ్ మెథడ్స్ ఆఫ్ డిక్షనరీస్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ డిక్షనరీస్ విత్ ఎగ్జాంపుల్స్. డిస్క్రైబ్ ద క్రియేషన్ ఆఫ్ డిక్షనరీస్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిక్షనరీస్ అండ్ సీక్వెన్సెస్. నెక్స్ట్ 10th లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ లో మనకు ఎక్స్ప్లెయిన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఇన్ పైథాన్ విత్ ఎగ్జాంపుల్స్. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ షార్ట్ లో డిస్క్రైబ్ ఓప్స్ కాన్సెప్ట్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇంటర్ఫేస్ విత్ ఎగ్జాంపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్స్. సో 11th లో గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ విత్ పైథాన్ లో ఎక్స్ప్లెయిన్ హౌ టు క్రియేట్ బటన్ కాల్బ్యాక్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఎక్స్ప్లెయిన్ ద మెన్యూ క్యాబ్లెస్ విత్ ఎగ్జాంపుల్. డిస్క్రైబ్ ద ప్యాకేజ్ ఆఫ్ విడ్జ్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ గ్రిడ్ మెథడ్ విత్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ యూనిట్ ఫైల్స్ ఇన్ పైథాన్. మీరు 12 యూనిట్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు, ఒక 7 పర్ఫెక్ట్ గా చదువుకుంటే సరిపోతుంది. గన్ షాట్ ఫైల్స్ ఇన్ పైథాన్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 built-in methods of file object with examples. Explain entering data into tables, retrieving data for table. Next వచ్చేసి last 2 questions. Describe how to create a table using SQL in Python. Very very important. Describe pipe usage of pipe with example. సో ఇవి మనకు 12 యూనిట్స్. సో 12 యూనిట్స్ లో మీరు ఫస్ట్ 7, 8 చదువుకున్నా సరిపోతుంది, లేకపోతే ఓన్లీ గన్ షాట్ మాత్రమే చదువుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ ఈ విధంగా సింప్లిఫైడ్ ఉంటాయండి, మీరు ఈజీగా చదువుకోవడానికి. సో టెక్స్ట్ బుక్ కన్నా సింప్లిఫైడ్ ఉంటాయి. సో ఈ విధంగా ఆర్గనైజ్డ్ ఉంటాయి క్వశ్చన్స్. సో ఇంగ్లీష్ మీడియం అయితే మనకు 174 పేజెస్ అయితే ఉన్నాయి, 80 పేజెస్ లో అయిపోతుంది. సో ఇలా మనకు సింప్లిఫైడ్ గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగు మీడియం కూడా ఉంది, సో తెలుగు మీడియం కూడా చూపిస్తాను. ఫస్ట్ లింక్ లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, సెకండ్ మీకు ఇక్కడ 85 పేజెస్ మాత్రమే ఉంటుంది. సో సేమ్ మనకు తెలుగు మీడియంలో కూడా ఇండెక్స్ పేజ్ ఉంటుంది, మనకు ఈ లీగల్ ఇష్యూస్ ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్స్ గన్ షాట్ ఇందులో కూడా నేను పేస్ట్ చేసి పెట్టాను, ఇందులో ఉన్నాయి చదువుకోండి. అండ్ మిగతాయి మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సేమ్ తెలుగు మీడియం వాళ్ళకు. సింప్లిఫైడ్ ఉంటాయండి, అంటే ఈజీగా చదువుకొని వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్ కి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ తెలుగులో కొన్ని పదాలు అర్థం కాకపోతే ఇంగ్లీష్ లో కూడా పెట్టాను, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో తెలుగు మీడియం వాళ్ళకు ఈ విధంగా అయితే ఉంటుంది. 1-2 డేస్ ముందు చదువుకున్న గన్ షాట్ మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో ఇది మనకు తెలుగు మీడియం. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద మనకు 3 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ లో ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఆన్సర్ ఉంటాయి గన్ షాట్, సెకండ్ వచ్చేసి తెలుగు మీడియం క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, థర్డ్ వచ్చేసి ఓన్లీ నాకు క్వశ్చన్స్ కావాలి ప్రీవియస్ ఇయర్స్ అంటే అవన్నీ మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసుకున్న తర్వాత
ఫస్ట్ పీడిఎఫ్స్ రావు. ఫస్ట్ మీకు మెసేజ్ వస్తది పర్చేజ్ చేసినట్టు. అక్కడ వ్యూ పర్చేస్ అనేది కింద ఉంటది. యాక్సెస్ యువర్ పర్చేస్ కావచ్చు, వ్యూ పర్చేస్ అని గ్రీన్ కలర్‌లో. అది క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే అప్పుడు మీ పీడిఎఫ్ మీకైతే వస్తది. సో, మీకు పీడిఎఫ్ ఇష్యూస్ వచ్చినా, ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడీ డిస్‌ప్లే అవుతది. నా మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేస్తే 20-30 మినిట్స్‌లో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ప్రీవియస్ వీడియోస్‌లో అన్నీ చూడండి. వేరే ఆప్షనల్ సబ్జెక్ట్స్, కామన్ సబ్జెక్ట్స్ అన్నీ ప్రీవియస్ వీడియోస్‌లో ఉంటాయి. ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అని ఒక ప్లే లిస్ట్‌లో అన్నీ ఉంటాయి. అందులో చూసుకొని మీకు నచ్చినవి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో.